దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి మా వీడియోస్ అన్నీ, కొంచెం ఎంకరేజ్ చేయండి. అందరూ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ మాకు అవసరం అండి. మాలో ఏదైనా మిస్టేక్ ఉంటే మాకు సజెషన్ ఇవ్వండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుందండి, క్యాబేజీ ఫ్రై కాబట్టి. తర్వాత క్యాబేజీ తీసుకున్నాను, క్యాబేజీ వేస్తున్నాను. క్యాబేజీ ఫ్రైకి వేసాను. తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు వేయాలి, వేస్తే తొందరగా వేగుతుంది. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. చూడండి, టమాటా మధ్యలో వేస్తే ఇట్లా కొంచెం వాటర్ వస్తుంది. దీంతో కొంచెం ధనియా పౌడర్ వేసేసి దింపేయాలి. ధనియాల పౌడర్ వేస్తున్నాను. కలిపి తీసేయడమేనండి. ఇదండి క్యాబేజీ ఫ్రై. నా ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.